రైట్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగించడం తన అదృష్టంగా భావిస్తున్నానని బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ఇటీవల కామన్వెల్త్ మహిళా సదస్సులో 5 రోజుల పాటు పాల్గొని తిరిగి వచ్చిన ఆమె ఈ రోజు రాజమండ్రిలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి పలు జాతీయ, స్థానిక అంశాలపై స్పందించారు. బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం ద్వారా ప్రజలు స్పష్టమైన సందేశం ఇచ్చారని వ్యాఖ్యానించారు. స్థానిక అభివృద్ధి పనుల గురించి వివరిస్తూ రాజమండ్రి రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులకు త్వరలోనే టెండర్లు పిలుస్తామని పురంధేశ్వరి హామీ ఇచ్చారు. తన కృషి ఫలితంగా కొవ్వూరులో 2 రైళ్లు, ఆనపర్తిలో జన్మభూమి ఎక్స్ప్రెస్ కు హాల్ట్ సౌకర్యం కల్పించగలిగామని తెలిపారు. పొగాకు రైతుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని, మోంతా తుఫాను వల్ల కలిగిన నష్టంపై కూడా కేంద్రంతో చర్చించానని ఆమె పేర్కొన్నారు. అనంతరం గోదావరి పుష్కరాల నిర్వహణపై అధికారులతో పురంధేశ్వరి సమీక్ష సమావేశం నిర్వహించారు. పుష్కర పనులకు సంబంధించిన అంచనాలను తక్షణమే రూపొందించాలని అధికారులను ఆదేశించారు. శాఖాపరమైన విధానాలపై వారికి స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. రికగ్నైజ్ చేసినటువంటి సందర్భం. అదేవిధంగా మొన్న యునైటెడ్ నేషన్స్కి ఐక్యరాజ్య సమితికి సంబంధించి డెలిగేషన్ ఏదైతే ఉందో దానికి కూడా నాయకత్వం వహించేటువంటి ఒక అరుదైన గౌరవం నాకు లభించింది. ఇది కేవలం నాయకత్వం వహించడం మాత్రమే కాకుండా యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ, సాధారణంగా జనరల్ అసెంబ్లీలో అక్కడ వేదిక మీద నుండి వారి వారి దేశాల గురించి మాట్లాడటం అనేది చాలా అరుదుగా అవకాశం లభిస్తూ ఉంటుంది. ఇక్కడ ఇంకొక నాకు చాలా సంతృప్తినిచ్చినటువంటి విషయం ఏమిటంటే 1991 సంవత్సరంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు వాజ్పేయి గారి డెలిగేషన్లో సభ్యుడిగా వెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు వాజ్పేయి గారు వెంకటేశ్వరరావు గారికి ఒక అవకాశం ఇచ్చారు, అక్కడ వేదిక నుండి మాట్లాడేటువంటి అవకాశం. మళ్ళీ అదే వేదిక మీద నుండి నాయకత్వం వహిస్తూ నేను మళ్ళీ అక్కడ నుండి మాట్లాడటం అనేది నాకు ఒక రకంగా భారతదేశాన్ని అక్కడ ఆవిష్కరించడం యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో. అది మాత్రమే కాకుండా వెంకటేశ్వరరావు గారు వెళ్ళిన దానికే నేను వెళ్ళి అక్కడ నుండి మాట్లాడటం, ఇవన్నీ కూడా నాకు చాలా అరుదైన గౌరవంగా, నాకు సంతృప్తినిచ్చినటువంటి విషయాలుగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నటువంటి అంశం. అయితే ఐక్యరాజ్య సమితిలో సాధారణంగా అణుశక్తికి సంబంధించి న్యూక్లియర్ పవర్ అనేది ఏదైతే ఉంటుందో సాధారణంగా దాన్ని విధ్వంసానికి చాలా దేశాలు ఉపయోగిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చూసినట్లయితే చైనా దగ్గర అణుశక్తి ఉంది, అణుబాంబు ఉంది, అదేవిధంగా పాకిస్తాన్ దగ్గర ఉంది. మన నేబరింగ్ కంట్రీస్లో వారందరి దగ్గర కూడా ఒక రకంగా చెప్పాలంటే న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి. కానీ భారతదేశం మొట్టమొదటిసారి ఫస్ట్ యూజ్ మేము చెయ్యము అని చెప్పి ఆనాడు ఇంటర్నేషనల్గా సంతకం చేయడం జరిగింది. ఆ సందర్భంలో ఫస్ట్ యూజ్కి మేము వెళ్ళం అని చెప్పి భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ అణుశక్తిని, అటామిక్ కానీ న్యూక్లియర్ పవర్ కానీ ఏ రకంగా మనం ప్రజల జీవితాల్లో మంచి మార్పులు తీసుకురావడానికి ఎలా ఉపయోగించాలి అంటే విద్యుత్తు జనరేషన్ కావచ్చు, అదేవిధంగా క్యాన్సర్ లాంటి వ్యాధులకి దాన్ని ఉపయోగించడం కావచ్చు, ఇవన్నీ కూడా భారతదేశం ఇప్పుడు కొత్తగా చేస్తున్నటువంటి ప్రయత్నాలు కనుక వీటన్నిటిని